హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఒక మలయాళం 2024లో రిలీజ్ అయిన మలయాళం సినిమా లెవెల్ క్రాస్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో అమలా పాల్, రఘు, షించో అనే ముగ్గురు క్యారెక్టర్స్ మాత్రమే ఉంటాయి. ఎవరైనా నేను నిన్న ఎక్కడికి వెళ్ళావు అంటే నేను అక్కడక్కడ వెళ్ళాను, అలా చేశాను అని ఎంత ఫ్యాబ్రికేట్ చేసిన ఒక స్టోరీ చెప్పచ్చు. ఆ చెప్పిన స్టోరీయే మనం నమ్ముతాం. నిజంగా అతను వెళ్ళాడో లేదో కూడా మనకు తెలియదు. అలాగే నువ్వు ఎవరు అని చెప్తే నేను ఫలానా గుంటూరు నుంచి వచ్చాను, అక్కడ ఆ జాబ్ చేసేవాడిని అని ఎవరైనా చెప్తే అతను చెప్పిందే నిజం, దానికి ప్రూఫ్ అంటూ ఏమీ ఉండదు. ఈ కాన్సెప్ట్ మీద బేస్ అయినే చేసిన సినిమా లెవెల్ క్రాస్. సినిమా మొదలవుతూనే అమలాపాల్ ఒక రెడ్ కలర్ ఫ్రాక్లో, ఇక్కడ పిక్చర్లో ఉన్నట్టు రెడ్ కలర్ ఫ్రాక్లో ఒక బ్యారన్ ల్యాండ్లో ఎవ్వరూ లేని చోట ఒక ట్రైన్ వెళ్తూ ఉంటుంది కదా, ఆ ట్రైన్ వెళ్ళే క్రమంలో ట్రైన్ నుంచి దూకేసి ఉంటుంది. ఆమెకన్నీ దెబ్బలు తగిలి ఉంటాయి, నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. టోటల్ ఎవ్వరూ లేని ఒక ఐసోలేటెడ్ ప్లేస్లో నడుస్తూ ఉంటుంది. చాలాసేపు ఈ సీన్ అయిపోయిన తర్వాత అతను ట్రైన్ ఎక్కడైతే రైల్వే ట్రాక్ని లెవెల్ క్రాస్ చేస్తూ ఉంటారో, ట్రైన్ ట్రాక్స్ మారుస్తూ ఉంటారో అలాంటి ఒక హట్ దగ్గరికి చేరుకుంటుంది. అక్కడ కేవలం ఒకే ఒక మనిషి ఉంటూ ఉంటాడు. అతని పేరే రఘు. ఈ రఘుని చేరుకొని అతని దగ్గర ఒక రోజంతా ఉంటుంది. అతను గంజి పోస్తాడు, తాగుతుంది. అంటే ఏమీ మాట్లాడుకోరు ఇద్దరు. ఏమైంది అంటే, నా హస్బెండ్, నేను ట్రైన్ మిస్ అయ్యాను, నా హస్బెండ్ నీకు కాల్ చేయాలని చెప్తే అతను కాల్ చేశాను, వస్తున్నాడు అని చెప్తాడు. అలా ఒక రాత్రి మొత్తం గడిచిపోతుంది. సినిమా చాలా స్లోగా ఉంటుంది. ఈ అమ్మాయి రావటం, కూర్చోవటం, తాగటం, తర్వాత పడుకోవటం, పడుకున్నప్పుడు భయపడటం, ఇదంతా దగ్గర దగ్గర ఒక 1/2 టైం పడుతుంది. చాలా స్లోగా ఉంటుంది. మనకు మామూలుగా ఉండే ఒక మూవీకి ఉండే పేస్ ఇందులో ఉండదు, కానీ ఎంగేజింగ్గా ఉంటుంది. నెక్స్ట్ ఏం అవబోతుందో తెలియదు మనకి. మామూలుగా వేరే టెంప్లెట్లు అయితే ఈమె పలానా, ఇతను పలానా, సో ఇది ఇలా, ఈ స్టోరీ ఇలా ఎండ్ అవుతుంది అని ఉంటుంది. కానీ ఇక్కడ నెక్స్ట్ ఏమవుతుంది అనేది మనకి ఇలా ఎండింగ్ వరకు కూడా తెలియదు. అలా ఇద్దరు ఒకటే రూమ్లో ఉంటారు. నేను బయట పడుకోవాలా, నువ్వు లోపల పడుకోవాలా, ఇలా ఇలా మాట్లాడి పొద్దున్న లేస్తారు. పొద్దున ఈమె నిజం చెప్తుంది ఏంటంటే, సారీ నేను నిన్న అబద్ధం చెప్పాను, నేను నిన్న ట్రైన్ మిస్ అవ్వలేదు, ట్రైన్లోంచి పడిపోలేదు, ట్రైన్లోంచి మా హస్బెండే తోసేశాడు అంటుంది. ఏమైంది అంటే, నేను యాక్చువల్లీ ఒక సైకాలజిస్ట్ని, నా పేషెంట్ సింకో అని ఒకతను ఉన్నాడు, అతను తన ఫస్ట్ వైఫ్ని కోల్పోయాడు అని చెప్తే అతను చెప్పిన స్టోరీకి నేను హృదయం ద్రవించి నేను అతన్ని పెళ్లి చేసుకున్నాను అని చెప్తుంది. ఆ తర్వాత మేమిద్దరం ట్రైన్లో వెళ్తుంటే అతను నన్ను తోసేస్తే నేను ఇక్కడ ఉన్నాను అంటుంది. సరే అని నమ్ముతాడు. కొన్ని రోజులు ఆ తర్వాత అతను కూడా నేను ఒక అబద్ధం చెప్పాను, ఈ ఫోన్కి నేను ఫోన్ చేయలేదు, ఫోన్కి అవుట్ గోయింగ్ లేదు, ఓన్లీ ఇన్కమింగే అంటుంది. ఆ తర్వాత ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత ఒకరోజు అలాగే ఉంటుంది అక్కడ. కొన్ని రోజుల తర్వాత ఆమె హస్బెండ్ అని చెప్పి వస్తాడు అతనే షింకో వచ్చిన తర్వాత అతను చెప్పే వర్జన్ ఏంటంటే, నేను ఒక సైకాలజిస్ట్ని, నా దగ్గర ఒక సైకో పేషెంట్ వచ్చింది, ఆ పేషెంటే ఈ అమ్మాయి అమలాపాల్ అంటాడు. ఇతను కన్ఫ్యూజ్ అయిపోతాడు రఘు, ఇతను చెప్పేది నిజమా, ఆమె చెప్పేది నిజమా అని. సో ఆ అమ్మాయితో ఇన్ని రోజులు ఉన్నాడు కాబట్టి ఆ అమ్మాయి చెప్పింది నిజం అని నమ్ముతాడు. సో ఆ షింకో అనే అతన్ని కొట్టేసి దాదాపు చంపినంత పని చేస్తారు ఇద్దరు. ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత వెళ్తుంటే ఆ షింకో జేబులోంచి ఒక ప్రిస్క్రిప్షన్ బయటపడుతుంది. దాంట్లో నిజంగానే షింకో ఒక డాక్టర్ అని తెలుసుకుంటాడు. మరి ఈమె ఎవరు అని తిరిగి చూసేలోగా నేనే సైకో షికాని అని చెప్పి ఇతన్ని ఒక పార లాంటి దాంతో కొట్టేస్తుంది. నెక్స్ట్ సీన్లో చూస్తే ఇతను రఘు ఆ అమ్మాయిని చంపేసి ఉంటాడు. సో స్టోరీ అక్కడ ఎండ్ అయిపోతుంది. రఘు మళ్ళీ తన లెవెల్ క్రాస్లో వర్క్ చేస్తూ ఉంటాడు.